ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్తో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యం అసోసియేషన్ మీటింగ్ జయప్రదంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని విషయాల పట్ల ఒక నిర్ణయానికి వచ్చారు. అవేంటంటే 5 సంవత్సరాలకు యూనివర్సిటీ అఫిలియేషన్ అప్రూవల్ మంజూరు చేయాలని, కామన్ అఫిలియేషన్ ఫీజు, అలాగే కొత్త కోర్సుల మంజూరు, సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం మార్పు, ఆర్టీఎఫ్ ఫీజుకి అకాడమిక్ ఇయర్ ముగిసే లోపల మంజూరయ్యే విధంగా చూడాలని, అలాగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ కనీసం 40% ఉండే విధంగా పాత విధానం అమలు చేయాలని, తర్వాత 30% మేనేజ్మెంట్ కోటా రద్దుపరిచి ఆన్లైన్ అడ్మిషన్ విధానం మార్పు చేయాలని, తర్వాత ఏపీ హెచ్ఈఆర్ఎంసీ నుండి డిగ్రీ కాలేజీలను మినహాయింపు చేసి ఫీజులు నిర్ణయం తీసుకోవాలని, యూనివర్సిటీల పరిధిలోకి తీసుకురావాలన్న ఫీజులు, తర్వాత డిగ్రీ కోర్సుల కనీస వైబిలిటీ బేస్ ఫీజు నిర్ణయం చేయాలని, తర్వాత ఏఐసిటి నుండి బీబీఏ బీసీఏ కోర్సులను ఈఓఏ అప్రూవల్ అన్ని కాలేజీలకు మంజూరు చేయాలని, అలాగే ఈ కోర్సులను తిరిగి ఏపీఎస్సిహెచ్ఈ పరిధిలోకి తీసుకురావాలని, పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ విధానం అమలు చేయాలని, తర్వాత ఈ పీజీ కోర్సుల పాత బకాయిలు చెల్లించే విధంగా సీఎం గారితో మాట్లాడాలని, ఈ విధంగా మొత్తం ఒక 18 రకాల పాయింట్లతోటి మినిస్టర్ నారా లోకేష్కి వీళ్ళందరూ విన్నవించడం జరిగింది. కొన్నింటికి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నారు మంత్రి గారు. తర్వాత మిగిలిన వాటికి ఫైనాన్స్ మరియు సిలబస్ సంబంధించి అధికారులతో డిస్కస్ చేసి న్యాయసమ్మతంగా తెలుపుతామని చెప్పారు. చాలా పాయింట్లకు సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియపరిచారు. ఇది ఇవాల్టికి నిన్న జరిగినటువంటి విషయం పట్ల అవగాహన.